తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం నిర్ణయించారు. 4-5 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభించనున్నారు. కాళేశ్వరం కమిషన్, బీసీ రిజర్వేషన్ల అంశం, ఉపరాష్ట్రపతి ఎన్నికపైన ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ప్రభుత్వ నిర్ణయం తెలియగానే అస్త్రశస్త్రాలతో విపక్షాలు కూడా రెడీ అవుతున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సెషన్లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ నివేదికపై అసెంబ్లీలో వాడీవేడి చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో కొనసాగుతున్న సందిగ్ధతపై కూడా సభలో చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అసెంబ్లీ బిల్లు, ఆ తర్వాత జారీ చేసిన ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉన్నాయి. బిల్లు, ఆర్డినెన్స్ ఆగిపోవడంతో పెంచిన రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉపసంఘం రిపోర్టును సభలో పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీల అభిప్రాయం సభలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నికపై కూడా సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని సభలో అన్ని పక్షాలను సీఎం కోరే అవకాశం ఉంది. దీనికి తోడు బీజేపీ, బీఆర్ఎస్ లను ఇరకాటంలో పెట్టేందుకు, ఉపరాష్ట్రపతి ఎన్నికను చర్చకు పెట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చని చెబుతున్నారు. అందువల్ల వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్, బీసీ రిజర్వేషన్లు, ఉపరాష్ట్రపతి ఎన్నికను అస్త్రంగా వాడుకొని ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు యూరియా తదితర ప్రజా సమస్యలను అజెండాగా చేసుకుని అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.